మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. 1,00,000 రూపాయలు అవసరం పడ్డాయి సార్. అర్జెంటుగా 1,00,000 రూపాయలు ఏయ్ మలేష్, సార్. నువ్వు మా కొలపోడు కానంత మాత్రాన నీకు నేను సాయం చేయలేనా? ఆగు మలేష్ సార్ కాకపోతే సమయానికి నా దగ్గర డబ్బులు లేవు. పక్కన అడిగేయాలి. వడ్డీ 10 రూపాయలు అంటాడాయా, అదే నా ప్రాబ్లం. పర్వాలేదు సార్, అర్జెంటుగా అవసరం ఉన్నాయి సార్, ప్లీజ్ సార్. సరే 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 సరే. బావా బావా నాగేశ్వరరావు బాగున్నావా? బానే కొద్దిగా జరగవయ్యా, మా కొలపోడు వచ్చిండు, కూర్చుంటాడు. కూర్చో నాగేశ్వరరావు, కూర్చో. ఏంటి సంగతులు, ఎలా వచ్చావు? ఏం చిన్న పని పోయేది. ఏం బావా, ఏంటి సంగతులు? ఏం లేదు బావా, అర్జెంట్గా నేను బ్యాంకాక్ వెళ్తున్నా, ఒక 2 లక్షలు కావాలి నాకు. అరే బావా, స్విట్జర్లాండ్ వెళ్ళాలి 10 లక్షలు అన్నావు, నేను కాదన్నాను. ఇప్పుడు బ్యాంకాక్ 2 లక్షలు ఏంటి బావా, 5 లక్షలు ఇస్తా, తీసపో. ఎంతైనా మనం ఒకటే కులపోవడం బావా. ఇగో థ్యాంక్స్ బావా. ఓకే బావా, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే ఓకేనా? ఓకే. అమ్మాయి అన్నాడు చెప్పండి. నీకు డబ్బులు ఎత్తిన అన్నతను ఊళ్ళో లేడా? ఆగవా, అరే సార్ ఒక్క 2 రోజుల్లో రా, నీకు ఇప్పిస్తేనే. అతను ఊళ్ళో లేడయా బాబు, ఒక్క 2 రోజులు ఆగు. అరే 2 రోజులు ఆగవయ్యా. అరే హలో హలో. ఏమండి, మీకు అసలు బుద్ధి ఉందా? వాళ్ళ అమ్మకి బాలేదని అంత ఏడుస్తుంటే ఆయనకి డబ్బులు ఇవ్వకుండా మన కులపోడని జల్సాలు చేసేవాడికి డబ్బులు ఇస్తారా? పిచ్చిదానా, ఎంతైనా వాడు మన కులపోడే. ఆడి మీద అభిమానమా పాడా, వాడు పాడవాలనే అప్పిచ్చా. అప్పులు తీసుకొని జలసాలకు అలవాటు పడేవాడు. వాడు అడుగుతూనే ఉంటాడు అప్పులు, మనం వేస్తూనే ఉంటాం వాడు ఆస్తులు తాకట్టు పెట్టుకొని. ఇగో మీ తమ్ముడికి ఏమైనా అప్పు కావాలంటే అడగమను, ఇచ్చేద్దాం. బాగుంది మీ తెలివి, వెళ్ళండి. హలో